ఇంత సింపుల్ గా ఈ చేపను పట్టుకుని బయటకు వేసేస్తానని అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఆయన పవన్ ముంగ. అసలు మ్యాటర్ ఏంటంటే చెరువులో చేపలు పట్టి చాలా రోజులైంది. మా నాన్న నేను కలిసి మాకు తెలిసిన వాళ్ళ చెరువులోకి వెళ్ళాము. వెళ్ళగానే మేము తీసుకొచ్చిన వలన వేసాము. నేనైతే లోపలికి వెళ్ళటం లేదు, నన్ను రావద్దని కూడా అనేసాను అనుకోండి. ఇక చేసేదేమీ లేక వాళ్ళు తెచ్చిన మొబైల్స్ అన్ని పట్టుకుని వాళ్ళ బట్టలకి కాపలాగా పెట్టేశారు నన్ను. ఈ చెరువు అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. పక్కనే ట్రైన్ ట్రాక్ కూడా ఉంది, అప్పుడప్పుడు ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి. దీని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. మా నాన్న వాళ్ళు చేపలు పట్టే బిజీలో ఉన్నారు. ఇంతలోగా ఒక చేపనైతే వలతో కాకుండా చేతులతో పట్టేశారు. వీటిని మా సైడ్ సవడ్లో అంటారు. ఇంకో చేపను కూడా పట్టి బయట వేశారు. ఇదైతే వలకే చిక్కింది. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. వల వేసిన తర్వాత చేపలన్నీ వలకి తగలాలంటే నీటిపై చేతులతో ఇలా బాదాలి. ఇలా చేస్తే చేప అనేది బెదిరి వలలో చిక్కుతుంది. తాత ఈ వయసులో కూడా చెరువు వేటకు వచ్చారంటే గ్రేట్ కదా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సవడ పడిందో. నేను ఇక్కడ ఒక గంట ఆగి ఇక ఇంటికి స్టార్ట్ అయ్యాను. నా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సిమెంట్ పని చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి నా ఓటం చూడండి ఎలా ఉంది. అట్లన్నీ కూడా సిమెంట్ తో నిండిపోయింది. ఇంకా పని అంతా చూసుకుని మా నాన్న వాళ్ళని తీసుకురావడానికి మళ్ళీ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్లేసరికి వాళ్ళంతా సర్ది పెట్టుకుని రెడీ అయిపోయారు. చేపలన్నీ ఓటలు వేసుకుని ఎవరి దారిన వెళ్ళిపోయారట. నాన్న చేపలు ఎన్ని పడ్డాయి చూపించంటే ఇంటికి వెళ్ళాక చూడొచ్చు పదా అన్నాడు. నేను ఇంటికి వచ్చి వీడియో తీసేసరికి కొంచెం లేట్ అవడంతో చేపలన్నీ కూడా కట్ చేసి నీట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసింది మా అమ్మ. ఈ పెద్ద సవడ మాత్రం కట్ చేయలేదు. ఫైనల్ గా ఈ రోజు వీడియో ఇదే. ఎలా ఉందో లైక్ చేసి ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం మీకు మంచి వీడియోతో.